నీకేమీ కాదు. నువ్వు ధైర్యంగా తీసుకురండి. త్వరగా జాగ్రత్తగా తీసుకురండి. జాగ్రత్తగా. నీకేం కాదు. మెల్లిగా దింపండి. మెల్లిగా తీసుకురండి. జాగ్రత్త. నువ్వు బానే ఉన్నావు కదా గంగా? అందరూ బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. త్వరగా అందరూ బయటికి వెళ్ళండి. గట్టిగా ఊపిరి తీసుకో గంగా. అయిపోయింది గంగా. అంత మంచి జరుగుతుంది. కాస్త ఓపిక పట్టుకో. ఇక నీకేమీ కాదు. ధైర్యంగా ఉండు గంగా. నువ్వు సంభాలించుకో గంగా. కాస్త అయిపోతుంది. నెమ్మదిగా గంగా. నెమ్మదిగా. గంగక్క ఇప్పుడు పర్వాలేదు కదా? గంగా, లక్ష్మి పుట్టింది. ఏది చూపించు. అరే చూపించు. అవును చూపించు. అరే జాగ్రత్త. చాలా ముద్దుగా ఉంది కదా? చాలా క్యూట్ గా ఉంది. అచ్చం గంగలాగే ఉంది. అవును నిజంగానే. శుభాకాంక్షలు గంగా. శుభాకాంక్షలు గంగా. మమతక్క, ఆవిడెవరు? ఆశ్రమానికి కొత్తగా వచ్చారా? ఎవరు గంగా? ఆవిడే. ఇందక్కడి వరకు నా పక్కనే ఉన్నారు. బిడ్డ పుట్టే సమయంలో కూడా నేను ఆవిడని అడిగాను ఎవరు మీరు అని. ఆవిడ సారథి అని చెప్పారు. సారథి ఏమో తెలీదు గంగా. నేనైతే ఆవిడని మొదటిసారిగా చూశాను. ఆవిడ మన ఆశ్రమంలో ఉండటం లేదు. అలాగా? శ్రీ కృష్ణాష్టమి శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఎంతమంది అబ్బాయిలు ఉండి కూడా ఆ ఉట్టిని పగలగొట్టలేకపోయారు. ఈ రోజు ఉదయం నుండి ఎంతో మంది ఆగకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరూ కూడా సఫలం కాలేకపోయారు. ఇక్కడ అంతమంది జనం ఉన్నప్పటికీ, ఎంతో మంది చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఉన్నప్పటికీ 25,000 రూపాయలు గెలుచుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరనిపిస్తోంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకుండా ఎలా ఉండాలి? మీకు తెలుసా, నేను హారతిచ్చే సమయంలో కృష్ణయ్య పళ్ళెంలో డాల్ని పెట్టాలని అనుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే పెడతారు.
కానీ నేను ఆ డాల్ని తీసుకురావడం మర్చిపోయాను. అరే ఇంత చిన్న విషయమా? దానికి ఇన్ని కన్నీళ్లు కార్చావా? నీ పేరేంటి? పల్లవి. పల్లవి పల్లవి కృష్ణయ్యని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆయన అన్ని చోట్ల ఉంటాడు, అందరితో పాటు ఉంటాడు, అందరి మనసుల్లో. ఇక్కడ ఒకవేళ కృష్ణయ్య ఇక్కడ ఉన్నాడంటే అప్పుడు మనకి ఏ డాల్ తీసుకురావాల్సిన అవసరం ఉండదు. మనం కళ్ళు మూసుకోవాలి, గట్టిగా ఊపిరి తీసుకోవాలి, అప్పుడు కృష్ణయ్య వచ్చేస్తాడు. అది నువ్వు కళ్ళు మూసుకో. కృష్ణయ్య కనిపించాడా? కనిపించలేదు. మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా. నీకు తెలుసా కృష్ణయ్య ఎవరికి ఫ్రెండ్ కాకుండా ఉంటాడు? ఎవరికి? ఎవరైతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో, డల్లుగా ఉంటారో, కృష్ణయ్య వాళ్ళతో స్నేహం చెయ్యడు, వాళ్ళకి కనిపించడు కూడా. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేయి. కళ్ళు మూసుకో, గట్టిగా ఊపిరి తీసుకో. కృష్ణయ్య కనిపించాడా? కనిపించాడు. కనిపించాడు కదా. మరి నువ్వెప్పుడు కృష్ణయ్యకి ఫ్రెండ్ గా ఉంటావా? ఉంటాను. అయితే నువ్వెప్పుడు ఏడవకూడదు. ఓకే? ఓకే. లేదంటే ఏమవుతుందో తెలుసా? కృష్ణయ్యకి కోపం వస్తుంది, కట్టిఫ్ చెప్పేస్తాడు. ఈ రోజు తన బర్త్డే కదా, కృష్ణాష్టమి కదా. తన బర్త్డే రోజు ఎవరు ఏడ్చినా ఆయనకి బాధగా ఉంటుంది. అయితే నేను ఎప్పటికీ ఏడవను. వెరీ గుడ్. అలాగే నాకు ఇప్పుడు డాల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే కృష్ణయ్య ఇక్కడున్నాడు. మీ కృష్ణయ్య ఎక్కడున్నాడు? తను కూడా ఇక్కడే ఉన్నాడా? నా కృష్ణ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక అలాగే మా కృష్ణ కూడా ఇక్కడే ఉంది. తను అచ్చం నీలాగే ఎంతో ముద్దుగా ఉంటుంది. నువ్వు తనను కలుస్తావా? తనంటుంది కుండ తానే పగలు కొడుతుందట. కానీ తను మనతో కలిసి అంత ప్రాక్టీస్ చేయలేదు కదా. ఎంత ప్రాక్టీస్ చేస్తుందో అదే చాలా ఎక్కువ. కుండ పగలు కొట్టడం తనకే వస్తుంది. కానీ తను ఉట్టి పగలగొట్టలేదు. కృష్ణ, నువ్వు ఉట్టి పగలగొట్టలేవు. సరేలే, ఉట్టి నువ్వే పగలగొట్టు, సరేనా? ఉట్టిని తననే పగలగొట్టనిద్దాం, లేకపోతే తను మన బుర్రల్ని పగలగొట్టేస్తుంది. చాలా మొండి తను. కృష్ణ, పద రా. అటు చూడండి. ఇక మీరందరూ నిరాశ చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన వానర సైన్యం వస్తోంది. వీళ్ళ కోసం కూడా ఒక ఉట్టుంది, అలాగే బహుమానం కూడా ఉంది, 10,000 రూపాయలు. ఓహో, వీళ్ళ టీంలో ఆడపిల్లలు కూడా ఉన్నారు, అంటే గోపాలులతో పాటు గోపికలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఉట్టి పగలగొట్టడంలో రెట్టింపు ఆనందం కలుగుతుంది. అందరూ ఈ టీంని ఇప్పుడు చప్పట్లతో స్వాగతం పలకండి. ఇదే నా భార్యను చంపింది. ప్రాణాలతో వదలను.